జనరల్ గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల గౌట్ అనేది వస్తుంది. గౌట్ కూడా ఇంకా ముదరడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ అని కూడా వస్తుంది. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఉన్నారండి. సో ఈ ప్రాబ్లం కి తగిన మెడిసిన్ అనేది ఒకటి వచ్చేసింది. సో ఈ సందేహాలన్నీ క్లియర్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. గౌట్ అంటే అదో రకమైనటువంటి కీళ్ళ వాపు వ్యాధి. పర్టికులర్ జాయింట్స్ దగ్గర అవుతుంది. ఇక్కడ జాయింట్స్ అవ్వచ్చు, ఇక్కడ జాయింట్స్ అవ్వచ్చు, వేలికి రిస్ట్ ప్రాగం అవ్వచ్చు, లేదా కాలి బొటనేల దగ్గర, హీల్ దగ్గర ఎక్కడైనా అవ్వచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కీళ్ళ దగ్గర కీలు వాపు వచ్చేసి ఎవరికైనా రావచ్చు. వయస్సు సంబంధం లేదు. ఈ నాన్ వెజిటేరియన్ లో మేక, గొర్రె ఇంకా ఇతరత్ర ఎనిమల్ మీట్ తింటే వస్తుందని చెప్పారు. వస్తుంది, ఎక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు గౌట్ వ్యాధి వస్తుంది. మరి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకూడదు, ప్రాన్స్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవి ప్రత్యేకంగా నిర్ధారించుకోవాలి నాన్ వెజిటేరియన్స్. మరి వెజిటేరియన్స్ కి వస్తుంది సార్, మరి ఎలా అంటే వస్తుంది. వెజిటేరియన్స్ కి ఎందుకు వస్తుంది అంటే పప్పులు తినడం, పప్పులు ఎక్కువగా తినడం, ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల గౌట్ అనేది వస్తుంది. లివింగ్ ఆఫ్ దాల్, మినపప్పు తప్ప మిగతా కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మసూరి దాల్, ఎర్రపప్పు కానీ తినకూడదు వెజిటేరియన్స్. దీనికి పరిష్కార మార్గాలు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి చాలా మంది బాధపడుతుంటారు. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గదు. ఎర్లీ స్టేజ్ నుంచి మనం జాగ్రత్త పడినట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగు, గౌట్ వ్యాధి నుంచి మనం విముక్తి చెందొచ్చు. వచ్చాక ఎలా అంటే కాస్త రెస్ట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తుంటే కొంత లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవాలి. వాకింగ్, లైట్ గా వాకింగ్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేడి నీళ్ళతో కాపడం పెట్టడం, ఆయిల్స్ ఎక్స్టర్నల్ అలాంటి వాడుతూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా అని చెప్పేటటువంటి క్యాప్సూల్స్ ఉన్నాయి. యూరిక్ ఊర్జా క్యాప్సూల్స్ వేసుకుంటున్నట్లయితే ఈ గౌట్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడదు. ఎన్ని రోజుల వరకు వాడాలంటే? ఇది వచ్చేసి 3 months రెగ్యులర్ గా వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ నిరంతరంగా వాడినట్లయితే తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్టు ఫుడ్ రిస్ట్రిక్షన్స్, అవాయిడ్ ఫుడ్ ఏదైతే తినకూడదు అన్నామో పచ్చని జాగ్రత్తగా పాటిస్తూ మందు వాడినట్లయితే తప్పకుండా పనిచేస్తుంది. ఎలాంటి రియాక్షన్స్ ఉండవు, మందు వికటించడం గానీ ఇలాంటి ప్రమాదాలు ఏవి ఉండవు. వయస్సు నిమిత్తం లేకుండా ఎవరైనా వాడచ్చు. చూసారు కదా వ్యూయర్స్, బీ బెటర్ యూరిక్ ఊర్జా అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్. రోజుకి 2 వేసుకోవాలి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమే. ఇదైతే సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి క్యాప్సూల్స్ కావాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాల్ చేసి మీ క్వైరీస్ అన్ని క్లియర్ చేసుకోండి. బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాం. ఈ జిలాజిత్ అనే మందు ఒక్క 10 రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తిని పెంచినాయి. బీ బెటర్ అశ్వగంధ KSM 66 ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను 1 year గా ఫైల్స్ తో చాలా బాధపడ్డాను. బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్, చాలా బాగా పనిచేస్తుంది.